నమస్కారం. నమస్తే. గొట్టుముక్కల పద్మారావు గారు అనగానే చాలామందికి పొలిటీషియన్ అనుకుంటారు. మీరు సినిమా ప్రొడ్యూసర్ అనే విషయం చాలామంది తెలియదు. ఎప్పుడు మీరు ఏప్రిల్ 1 విడుదల, తర్వాత జోకర్, ఈ 2 సినిమాలు బాగా ఫేమస్ అయ్యారు, కంచుకోవచ్చం అని. కానీ మిగతా నిర్మాతల్లాగా ఎక్కువగా మీరు పబ్లిసిటీకి దూరంగా ఉండడంతో, పొలిటీషియన్గా మీరు ఎక్కువగా వెళ్ళడంతో సాధారణంగా గొట్టుముక్కల పద్మారావు గారు గారిని ముందు పొలిటీషియన్, టీఆర్ఎస్ నాయకుడా అని అడుగుతుంటారు. అలాంటి పద్మారావు గారు సూపర్ హిట్లు సినిమా తీశారు. ఎందుకంటే ఏప్రిల్ 1 విడుదల అనేది అసలు అది తెలుగు సినీ పరిశ్రమలోనే అద్భుతమైన సినిమా. అది అదేవిధంగా జోకర్, అంతకుముందు కంచుకోవచ్చు, అంత హిట్ సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకి అందించిన పద్మారావు గారు తర్వాత కాలంలో సినిమాలు పరిశ్రమలు పూర్తిగా రాజకీయాల వైపే వెళ్ళిపోయారు. దానికి కారణం అంటే మీకు సినిమాల మీద మక్కువ ఉన్నా ఎందుకు రాజకీయాలకు వెళ్ళారు అనేది ఒకటి. రెండోది, సినిమా పరిశ్రమల్లో మీకు ఒక గుర్తింపు ఉంటుండగా మరొకసారి సినిమాల వైపు వెళ్ళకుండా ఆగిపోవడం కారణం ఏంటి? ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న జనరేషన్కి దూరంగా వెళ్ళాలనుకుంటున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం, మీ నాన్నగారు, మీ అమ్మగారు, అసలు సినీ పరిశ్రమ వైపు మీకు ఎందుకు రావాలనుకుంటున్నారు? మాది ఒరిజినల్గా కుకట్పల్లి, పక్కా తెలంగాణ వాదిని. తెలంగాణలో పుట్టాను. నాకు సినిమా ఫీల్డ్కి ఎంటర్ కావాలన్నది రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఒక మిత్రుడు, దామరాజు హనుమంతరావు గారు అని చెప్పేసి ఒక మిత్రుడు సికింద్రాబాద్లో ఉండేవాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ నా దగ్గరికి వచ్చి, సార్ ఇట్లా ఒక సినిమా అనుకుంటున్నాము, సుమన్ గారి డేట్లు ఇచ్చారు మాకు, ఆ సినిమా తీయాలనుకుంటున్నాను, మీరు ఏమన్నా జాయిన్ అవుతారా అని అడిగాడు. ఆ రోజుకి నాకు నేను పుస్తకాల నేపథ్యం ఉంది, బాగా చదువుతాను, తెలుగు బాగా అవపోసన పట్టున్నాను. ఈ విజయ్ చంద్ర వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు బాగా క్లోజ్గా ఉండేది. విజయ్ చంద్ర గారు కుకట్పల్లి కదా? విజయ్ చంద్ర గారిది కూడా కుకట్పల్లి, వాళ్ళతో క్లోజ్గా ఉండేవాళ్ళు. తర్వాత అంకుశం రామరెడ్డి గారు కుకట్పల్లి అనుకుంటారు. కాదు, ఈ విజయ్ చంద్ర గారు మాత్రమే కుకట్పల్లి, క్లోజ్గా ఉండేవాళ్ళు. మా ఫ్యామిలీతో క్లోజ్గా ఉండి మనం కూడా సినిమా ఫీల్డ్కి ఎంటర్ అయితే బాగుంటుందని చెప్పేసి దిగాము. కరాటే నేపథ్యం, అంటే బ్రూస్లీ స్టోరీకి సంబంధించిన కరాటే నేపథ్యంలో ఆ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా గమ్మత్ ఏంటంటే ఆ సినిమాలో జయప్రకాష్ రెడ్డి గారిని కొత్తగా విలన్ పరిచయం చేయడం జరిగింది. తనికెళ్ళ భరణి గారి మొదటి సినిమా కూడా అదే. తనికెళ్ళ భరణి గారిని అమృతవాన్లో పనిచేస్తుంటే ఇంటికి వెళ్ళి, ఆయన ఆఫీస్కి వెళ్ళి కూర్చుని, ఆయన అద్భుతంగా, ఆయన మాట కానీ ఆయన పద్ధతి కానీ అద్భుతంగా ఉంది. డైలాగ్ రైటర్గాను ప్లస్ ఆర్టిస్ట్గాను 2 క్యారెక్టర్లు ఆయనతో వేయించడం జరిగింది. అది నా నేపథ్యం. అంటే నిజానికి సినిమా నేపథ్యం నా కుటుంబానికి ఏమీ లేదు. మీ నాన్నగారు, మీ అమ్మగారు ఏం చేస్తారు? మా నాన్నగారు వ్యవసాయం, పక్కా వ్యవసాయము, కాంట్రాక్ట్ చేసేవాడు. మా మదర్ హౌస్ వైఫ్. పెద్ద ఫ్యామిలీ మాది, పెద్ద కుటుంబం. మా బాబాయిలు కానీ వాళ్ళు కానీ పెద్ద కుటుంబం, బ్రదర్స్ ఫ్యామిలీ పెద్ద కుటుంబం. జనరల్గా నాకు ఆ టైంలో నాకు ప్రాబ్లం ఉంది, హీరోకి మనం అడ్వాన్స్ ఇచ్చాము, మీరు ఇన్వెస్ట్మెంట్గా మా ముందుకు వస్తే మాత్రం మంచి సినిమా వద్దంటే, అప్పటికీ సినిమా ఫీల్డ్ విజయ్ చంద్ర పరిచయం కాబట్టి దిగడం జరిగింది. మంచి సినిమా తీసాం అప్పుడు కూడా, కంచుకోవచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా ఫీల్డ్లోకి వచ్చారు తప్ప మీకు కుటుంబ నేపథ్యం కానీ సినిమా ఇంట్రెస్ట్ కానీ లేదు. అంటే కంచుకోవచ్చంలో ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా మీరు వెళ్ళిన తర్వాత సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలు ఏమైనా ఎదుర్కొన్నారా? లేదు డైరెక్ట్గా మీరు ఆయన సపోర్ట్తో? లేదు, ఆయన సపోర్ట్తో మేము సినిమాలు తీసాము. అతను మంచి వ్యక్తి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినాయి. అప్పుడు సుమన్ గారికి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆ సినిమా ఆపే ప్రయత్నం కూడా కొంతమంది చేసినా సరే, నిజంగా ఆ రోజు సినిమా ఆపుంటే జయప్రకాష్ రెడ్డి గారు కానీ తనికెళ్ళ భరణి గారు ఈ స్టేజ్లో ఉండేవాళ్ళు కాదు. అంత సిచ్యువేషన్స్ వచ్చినాయి. అంటే ఈ ఒకరికొకరు పడక, ఒకరిని ఒకరు అంటే ముందుకు రావడం, తొక్కడము, ఇవన్నీ జరిగినాయి. ఆ నేపథ్యం జరిగిన తర్వాత కూడా మళ్ళీ విజయ్ చంద్రతో నాకున్న క్లోజ్నెస్తో వేమన చరిత్ర అనే సినిమా తీయడం జరిగింది. వేమన చరిత్ర అంటే ఒక సబ్జెక్టు, వేమన చరిత్ర బాగుంటుంది అన్నది ఉద్దేశంతో అది సినిమా పెద్దగా ఆడలేదు అనుకోండి. ఆ తర్వాత ఒకనాడు పొద్దున్నే చతురా విప్లవ అని వచ్చేవి, ఈనాడులో వచ్చేవి. పొద్దున్నే ఆ అప్పటికి సినిమా ఇంకా మనకు స్టార్ట్ అయిపోయింది. పొలిటికల్గా ఉన్న సినిమా కూడా చేయాలి అని చెప్పి, ఎందుకంటే ఒరిజినల్గా బాగా చదివే అలవాటు ఉంది, పుస్తకాలు చదివే అలవాటు ఉంది. కొన్ని 100 పుస్తకాలు చదివి ఉంటాను నేను. ఆ విపుల అనే చతుర అనే పుస్తకంలో అనుకుంటా హరిశ్చంద్రుడు అబద్ధం ఆడితే అని ఒక నవల వచ్చింది. ఎంఐ కిషన్, పూలపల్లి ఈశ్వరరావు రాసిన నవల. ఆ నవల తీసుకుని ఇమీడియట్గా ఫ్లైట్ ఎక్కి మెడ్రాస్ వెళ్ళిపోయిన తర్వాత ఉప్పులపాటి నారాయణరావు గారు అని నా ఫ్రెండ్, ఉప్పులపాటి నారాయణరావు గారిని అడిగాను, ఇట్లా ఈ స్టోరీ అనుకుంటున్నామంటే, అది మేము కొన్నాము, చిన్న అమౌంట్ ఇచ్చి కొన్నాము, అయినా మీ దృష్టిలో ఇది పడిందంటే గ్రేట్ పద్మారావు,
అని చెప్పి మాకు జైత్రయాత్ర అనే సినిమా చేయాలనుకుంటున్నాం అని చెప్పి అది నాకు ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత వేరే మిత్రులుండి నాకు రేలంగి నరసింహారావు గారితో చేస్తే బాగుంటుందంటే, లేదు ఇది వంశీ గారు అయితేనే బాగుంటుంది. వంశీ గారికి హ్యూజ్ ఫ్యాన్ నేను అప్పుడు, అన్వేషణ ఆ సినిమాలు చూసి ఎస్ వంశీ గారు అయితేనే దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దగలుగుతాడని చెప్పేసి వంశీ గారి దగ్గరికి వెళ్ళి ఈ సినిమాను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సినిమాలో కూడా కృష్ణ భగవాన్ అనే ఒక ఆర్టిస్ట్ను కొత్తగా పరిచయం చేయడం జరిగింది. శరత్ బాబు గారు తమ్ముడిని కూడా పెట్టారు అందులో. వంశీ గారి డైరెక్షన్లో ఎల్వి శ్రీరామ్ గారు కూడా వర్క్ చేశారు దాంట్లో. అది ఎంత అద్భుతమైన సినిమా అన్నది మీకు ఐడియా ఉంటుంది. అంటే సినిమా బడ్జెట్ ఎంత ఏంటంటే ఎక్కడెక్కడ షూట్ చేస్తాం? మొత్తం రాజమండ్రిలోనే షూట్ చేసాం. 4 రోజుల్లో అయిపోయింది. మా రాజమండ్రిలోనే టోటల్ షూటింగ్ జరిగింది. ఇళయరాజా గారి మ్యూజిక్ దానికి, ఆ సినిమాకి. అంటే అయితే మీరు చెప్తున్నట్లుగా వంశీ గారితో సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. జనరల్గా కొంతమంది నిర్మాతలు చెప్పేది ఏంటంటే, సినిమా అగ్రిమెంట్ అప్పుడు వరకు మాత్రమే నిర్మాత వర్క్ ఉంటుంది, కథా చర్చల్లో కానీ కాస్ట్యూమ్స్ ఎత్తుకోవడం కానీ మిగతా విషయాల్లో నిర్మాత అవకాశం ఉండదు, నిర్మాత ఒక క్యాషియర్గా చూస్తారంటారు. కానీ ఫస్ట్ సినిమా వంశీ గారితో మీరు చేసినప్పుడు మీకు ఎదురైన అనుభవం ఏంటి? ఫస్ట్ సినిమా నుంచి వంశీ గారితో సినిమా వరకు కూడా ఇది కీ ఇస్తే స్టార్ట్ అవడానికి మోటార్ సైకిల్ కారో కాదు. సినిమా ఫీల్డ్ అనేది ప్రపంచంలోనే అద్భుతం అనుకోవచ్చు, ప్రపంచంలోనే రిస్కీ బిజినెస్. అది చాలా రిస్క్ బిజినెస్. తెల్లారే వరకు బండ్లు అవుతాయి అన్నది ఒక సినిమా ఫీల్డ్లో 100% వర్తిస్తుంది. సినిమా ఫీల్డ్లో మనుషుల మనస్తత్వాలు, ఒకరినొకడు తొక్కాలనుకోవడము, లేకుండా ఉండాలనుకోవడము, గ్రూప్ పాలిటిక్స్, ఇవన్నీ చాలా ఉంటాయి. న్యాయంగా రాజకీయాలు ఎందుకు పనికిరావు. సినిమా ఫీల్డ్ కింద రాజకీయాల కంటే సినిమా ఫీల్డ్ చాలా డేంజరస్ ఫీల్డ్. కానీ అది అంటే జనరల్గా ఎట్లా ఉంటుందంటే, మేము టాలెంట్ ఉన్న వ్యక్తిని ఎవరేం చేయలేరు. ఉదాహరణకి ఎస్వి కృష్ణారెడ్డి ఉన్నాడు. ఎస్వి కృష్ణారెడ్డి సినిమా ఫీల్డ్లోకి వచ్చి ఒక ముస్లిం అబ్బాయిని, అలీని, అప్పటికి చిన్న కామెడీ ఆర్టిస్ట్ని హీరోగా చేయగలిగాడు. టాలెంట్ అనేది ఎవరో ఆపలేరు. కానీ వీలైనంత వరకు ఈ పాలిటిక్స్ అనేది ఏమంటే ఎవరిని వాడు తోసేయాలనేది చూస్తేది ఈ సినిమాలో ఉండదు. అందులో అందరికంటే ఘోరంగా పరిస్థితి ప్రొడ్యూసర్ది. ప్రొడ్యూసర్ అనేవాడు సినిమా మీద అవగాహన లేకుండా, సినిమా స్టోరీ మీద అవగాహన లేకుండా, సినిమా మిగతా వాటి మీద అట్లీస్ట్ ఈ సినిమా మనం బిజినెస్గా చేస్తున్నాము, దీనివల్ల ఓ రకంగా మనకు రూపాయి పెడితే రూపాయి రావాలనేది కాకుండా ఒక పద్ధతిగా పోతే బాగుంటుంది. ఈ రకరకాల రకరకాల అవిగేషన్స్, ఈ అట్రాక్టివ్ ఫీల్డ్, ఇది అట్రాక్టివ్ ఫీల్డ్ వల్ల సినిమా ప్రొడ్యూసర్ అనేవాడు ఫస్ట్ తొక్కబడతాడు, ఫస్ట్ మోసపోతాడు. ఇప్పుడు మీకు ఎదురైన అనుభవం ఏంటంటే, ఏప్రిల్ 1 విడుదల? ఏప్రిల్ 1 విడుదలకు పెద్ద నాకు ప్రాబ్లం ఏం రాలేదు. కంచుకోవచం అప్పుడే వచ్చింది ప్రాబ్లం. కంచుకోవచం అప్పుడు సినిమా అవ్వడానికి చాలామంది ట్రై చేసి ఆ రోజున కనుక వాళ్ళ మాట విని నేను సినిమా కనుక ఆపుంటే, సురేష్ రెడ్డి గారు చెప్పారు, అందులో రకరకాల పాలిటిక్స్ ఉంటాయి పద్మారావు గారు, ఈ సినిమా ఆపడానికి నీకు రైట్ ఉంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్కి ఇద్దరికి చెక్ పవర్ ఉంది, నీకు చెక్ పవర్ లేదు. ఆపుతావా అంటే, లేదు సార్ నేను ఈ సినిమా ఆపను, సినిమా బయటికి రావాలని వచ్చాను కానీ ఆపాలని రాలేదంటే చేతిలో చేసి ఎస్ నీకు అన్నిటి రకాలుగా కోఆపరేషన్ చేస్తాను, ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి సినిమా రిలీజ్కి ఆపకుండా సినిమా రిలీజ్ అయ్యింది. అట్లాగే ఏప్రిల్ 1 విడుదలప్పుడు కానీ, ఈ వేమన చరిత్ర అప్పుడు కానీ చిన్న పాలిటిక్స్. ఎట్లాంటి పాలిటిక్స్ అంటే, ఏప్రిల్ జోకర్ వేమన చరిత్ర సినిమాకి నా ఇంటి పేరు తీసేశాడు ఆ ప్రొడ్యూసర్. అంటే పద్మారావు అనేవాడికి పాపులారిటీ రాకూడదు. అసలు కంచుకోవజం అనే సినిమాలో నన్ను క్యారెక్టర్ వేయించారు ఆ ప్రొడ్యూసర్. ఎంత మంచి వ్యక్తి అంటే, ఎస్ పాపులారిటీ బాగుంటుంది సార్ మీరు వేయండి అని. వేమన చరిత్ర వచ్చేసరికి విజయ్ చంద్ర నేను బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఇంటి పేరు తీసేసాడు. అంటే ఇట్లాంటి చీప్ పాలిటిక్స్, చీప్ ట్రిక్స్ ఈ సినిమా ఫీల్డ్లో ముందుకు రావద్దు. ఎందుకంటే పబ్లిసిటీ ఫీల్డ్ ఇది. నేను నిజంగా ఈరోజు రాజకీయంగా కూడా నాకు ఈ పేరు వచ్చిందంటే సినిమా ఫీల్డే. మీకు ఈరోజు సినిమా ఫీల్డ్లో నేను రాజకీయంలో కనపడుతున్నాను, కానీ సినిమా ఫీల్డ్ ఎంట్రెన్సే నాకు రాజకీయంగా ఎంట్రీ అయింది. ఒకనాడు పి జనార్దన్ రెడ్డిని రీచ్ అవ్వడానికి కూడా కారణం కూడా నాకు సినిమా ఫీల్డే. కానీ సినిమా ఫీల్డ్లో ఉన్న ట్రిక్స్ దారుణమైన ట్రిక్స్. ఏప్రిల్ 1 విడుదల, ఓకే ఏప్రిల్ 1 విడుదల మంచి హిట్. అంటే ఆ హిట్లో మీ భాగస్వామ్యం ఉంది. ఆ కథా చర్చలో మీరు కూడా పాల్గొన్నారా, లేదంటే మ్యూజికల్ డైరెక్టర్ విషయంలో కానీ అన్నింటిలో? 100% స్టోరీలో నేనే ఉన్నా. స్టోరీ ఎంఐ కిషన్ కోలపల్లీశ్వరరావు దగ్గర కొన్నప్పటి నుంచి స్టోరీ సబ్జెక్టుకి ఎప్పటికప్పుడు వంశీ గారిని ఫాలో అవుతూ, అసలు మా సినిమా జరుగుతున్నంతసేపు, సినిమా సబ్జెక్ట్ జరుగుతున్నంతసేపు ఈ డైలాగ్స్ అన్నింటిలో ఆయనతో పాటు నేనున్నా. ప్రతిదీ ఎంజాయ్ చేశాం మేము. ఈ సినిమా పెద్ద హిట్. కొంతమంది నిర్మాతలు చెప్తుంటారు, సినిమా ఓపెనింగ్ అయిన తర్వాత నిర్మాతకి పక్కన పెడతారు, కథా చర్చల్లో పాల్గొనేవారు అంటారు. మీకు అలర్ట్ 100% పక్కన పెడతారు.
ఎందుకు అతనికి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే గ్యారంటీగా పెడతారు. ఇప్పుడు జోకర్ సినిమా ఉంది, ద మెయిడ్ అని ఇంగ్లీష్ క్యాసెట్. ఆ ఇంగ్లీష్ క్యాసెట్ నేను ఎక్కడో పట్టాభి అని మాకు బంధువు ఒక ఆయన ఉంటే ఆయన దగ్గర క్యాసెట్ చూసి నేను సినిమా చేశాను. దాన్ని వంశీ గారి దగ్గర తీసుకెళ్తే ఎస్ మనం చేద్దాం సినిమా అన్నారు. అంటే నాలెడ్జ్ అనేది ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి. ఓన్లీ బిజినెస్ పర్పస్లో పోతే మనిషిని తొక్కేస్తారు. రెండోది రకరకాల అందులో ఆకర్షణలు ఉంటాయి, ఆకర్షణల సైడ్ చూస్తే కూడా తొక్కేస్తారు సినిమా ఫీల్డ్లో. ప్రొడ్యూసర్ అనేవాడు జాగ్రత్తగా ఉండకపోతే ప్రొడ్యూసర్ని ఏ రకంగా దెబ్బతీయాలన్నది ప్రతి వాడు వెయిట్ చేస్తుంటాడు. ఎందుకంటే కీస్తే పోయేది కాదు కదా, మనుషులతో బిజినెస్. మా సినిమాలో రాళ్ళపల్లి ఉన్నాడు, నాతోనే సినిమా హిట్ అవుతుంది అంటాడు. మల్లికార్జునరావు ఉన్నాడు, నాతోనే సినిమా. అంటే ఎవరికి వాళ్ళు మేమే చాలా గొప్ప వాళ్ళము, మా వల్లనే మీ సినిమా హిట్ అవుతుంది అంటారు. నా వాల్యూ ఎంతో తెలుసా మీకు అంటాడు కాకరాల ఒకనాడు. రాళ్ళపల్లి మల్లికార్జునరావు మా వాల్యూ తెలుసా మీకు, మా వల్లే సినిమా ఆడుతుంది అని. అంటే ప్రతి వ్యక్తి నేనే గొప్ప అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అక్కడ.